తెలంగాణ పార్టీ నేతలు ప్రభుత్వంలో ఉన్నవారు క్రమశిక్షణను ఉల్లంఘించే వ్యాఖ్యలు చేయడంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ గీత దాటి వ్యవహరిస్తున్న నేతలకు సంబంధించిన సమగ్ర వివరాలను తనకు అందజేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సూచించినట్లు సమాచారం. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనలపై ఖర్గేతో భట్టి సమగ్రంగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహార శైలిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలు, పరకాల అసెంబ్లీ స్థానంపై ఏకపక్ష ప్రకటనలు, సురేఖ ఓఎస్డీపై నమోదైన క్రిమినల్ కేసులు అటు పార్టీకి ఇటు ప్రభుత్వ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించాయని ఖర్గేకు భట్టి వివరించినట్లు తెలిసింది. క్రమశిక్షణ ఉల్లంఘనలు, అసమ్మతిపై కఠినంగా వ్యవహరించాలని, సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో కొండా వ్యవహారానికి ఎలాంటి ముగింపు పలకాలన్న కోణంలో ఖర్గే, భట్టి భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది.